హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు, అలాగే ఉండ్రాళ్ళు మరియు ముత్యాలు అండి. వీటిని ఒకే పిండితో ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటి ప్రిపరేషన్కి కాను ముందుగా ఒక కడాయిని తీసుకొని దానిలో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. నేను 1 కప్ వరకు రైస్ పిండిని తీసుకుంటున్నాను కనుక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో పిండిని అయితే తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలండి. నెక్స్ట్ దానిలోనే 1/2 కప్పు వరకు శనగపప్పును ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ పాటు ఆ నానబెట్టినటువంటి శనగలను కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి. దానిలో కొబ్బరి పౌడర్ వేయాలి కనుక మనం కొబ్బరి పౌడర్ను ప్రిపేర్ చేసుకుందాము. దానికి కాను ఒక 1/2 కప్పు వరకు కొబ్బరిని తీసుకున్నాను. అలాగే ఇలాచీని కూడా తీసుకునేసి పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ని కూడా మనం కుక్ చేసుకుంటున్నటువంటి శనగల్లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా తిప్పేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. బెల్లం మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కుడుములు అనేవి కొంచెం లైట్ స్వీట్గా ఉంటేనే బాగుంటాయి కనుక నేను కొంచెమే యాడ్ చేసుకున్నాను. అలాగే యాడ్ చేసుకున్న తర్వాత శనగపప్పును చూసినట్లయితే మీకు ఈ విధంగా కుక్ అయినట్లయితే మనం 1 కప్ రైస్ పిండిని తీసుకుంటున్నా అని చెప్పాను కదండి. ఆ 1 కప్ రైస్ పిండిని కూడా మరుగుతున్నటువంటి ఆ వాటర్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ మొత్తం పిండిని యాడ్ చేసుకోవాలండి. పిండి మొత్తము దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి పిండిని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచినట్లయితే చల్లారిపోయి ఈ విధంగా తయారైపోతుంది. ఈ లోపల మనం స్టీమ్ పెట్టేసుకుందామండి. దానికి కాను ఇడ్లీ పాత్రను కానీ లేదంటే మీ దగ్గర ఏదన్నా స్టీమర్ ఉంటే దాంట్లో వాటర్ పోసుకునేసి మనం దేంట్లో అయితే కుడుములను ఉండాలని చేసి పెడదాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ అన్నిటికీ గీని అప్లై చేసుకొని పెట్టుకుందాము. నెక్స్ట్ మన హ్యాండ్స్కి కూడా గీని అప్లై చేసుకొని మనకు కావాల్సినటువంటి షేప్స్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఉండాలని ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కాను పిండిని తీసుకునేసి ఇలా ముద్దలా ఒత్తుకున్నట్లయితే ఉండాల షేప్ రెడీ అయిపోతుందండి. వాటిని ప్లేట్లో అరేంజ్ చేసేసుకుందాము. నెక్స్ట్ ముత్యాల ప్రిపరేషన్ కాను పిండిని తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఒత్తినట్లయితే మనకు ముత్యాలు రెడీ అయిపోతాయి. వాటిని కూడా గీ అప్లై చేసుకున్నటువంటి ప్లేట్లో అరేంజ్ చేసేసుకుందాము. కుడుములు కూడా ముద్దను తీసుకొని మన అరచేతిలో పెట్టి ఒత్తినట్లయితే ఇలా కుడుములు రెడీ అయిపోతాయండి. వాటిని కూడా గీ అప్లై చేసినటువంటి ప్లేస్లో అరేంజ్ చేసుకొని ముందుగా బాయిల్ అవుతున్నటువంటి వాటర్లో ఆవిరికి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి కుడుములు, ముత్యాలు అలాగే ఉండాలు కూడా రెడీ అయిపోతాయండి. ఇంతే ఈజీగా ఒకే పిండితో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వినాయక చవితికి మీరు కూడా ఎటువంటి హడావుడి లేకుండా ఈ 3 ఐటమ్స్ని మీ నైవేద్యాల్లో యాడ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. Please like, share, subscribe to Homemaking Ideas by Viri.